హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియన్. ఈ వెజ్ మంచూరియాని స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్టీతో కాదు అంతకంటే ఎక్కువ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరే అంటారు ఇంత ఈజీనా మంచూరియా చేయడం అని. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఇలా వీలైనంత సన్నగా తరిగిన క్యాబేజీని వేయాలి. నేను ఇక్కడ 1 కేజీ క్యాబేజీని తీసుకున్నాను. ఇప్పుడు 3 నుంచి 4 క్యారెట్స్ తీసుకొని అంటే ఒక 1/2 కిలో క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఇలా సన్నగా తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇలా కొన్ని ముక్కలు వేసి కొన్ని తాలింపు కోసం పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసి వాటర్ ఏమీ వేయకుండానే మొత్తం ఒకసారి బాగా కలపాలి. క్యాబేజీలో క్యారెట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా సపరేట్గా వాటర్ వేయనవసరం లేదు. ఇక్కడ మర్చిపోయాను, 1½ స్పూన్ కారం కూడా వేసి బాగా కలపాలి. మీకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే మరో స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఎలా కలపాలి అంటే ఇలా బాల్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉండాలి. ఇలా పిండిని కలపడానికంటే ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆ తర్వాత పిండిని కలిపి వెంటనే ఆయిల్లో వేయాలి. లేదంటే క్యాబేజీలో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి పిండి లూజ్ అవుతుంది. ఇలా కలిపాక చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో వేయగానే కదపకుండా 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. చూడండి, నాకు ఇక్కడ ఆయిల్ కాస్త ఎక్కువ హీట్ అయింది. అందుకే మంచూరియన్ బాల్స్ త్వరగా కలర్ చేంజ్ అయ్యాయి. అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన క్రిస్పీగా లోపల ఉడకకుండా ఉంటాయి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేయాలి. ఫ్రెండ్స్, ఈ మంచూరియా ఫ్రై అయ్యేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ పక్కా కొలతలతో సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ మంచూరియన్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, మంచూరియా బౌల్స్ని ఇలా కరకరలాడేలాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనం మళ్ళీ తాలింపు వేసేటప్పుడు మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సన్నగా తరిగిన ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ ఆనియన్ సాఫ్ట్గా అవ్వనవసరం లేదు, 50% కుక్ అయితే చాలు. ఇలా ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేయాలి. మీకు మంచూరియా ఎక్కువ సాఫ్ట్గా కావాలి అంటే మరికొన్ని వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఈ మంచూరియా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1½ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపి ఈ సాసెస్ని బాగా ఉడకనివ్వాలి.
ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియాని ఇందులో వేయాలి. ఇలా వేశాక ఇప్పుడు హై ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ వేసి కాస్త నిమ్మరసం పిండుకొని తింటే అచ్చం బయట కొన్న మంచూరియా లాగానే ఉంటుంది. నేను తీసుకున్న కేజీ క్యాబేజీకి మాకు నలుగురికి సరిపడా మంచూరియా రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో మంచూరియాని బయట కొనకుండా చక్కగా మీరే ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మరోసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.